హాయ్ అండి, మీరు చూస్తున్నది మా వదిన పెద్దమ్మగారి కోడలు. కనీసం బస్సు సౌకర్యం కూడా లేని అచ్చమైన పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి రాత్రి పడుకోవడం ఎంత లేట్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఉదయం 4ంటికే నిద్ర లేచేస్తుంది. పాచి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన వెలిగించేస్తుంది. ఉదయించే సూర్యుడికి మనం ఇంట్లో దీపారాధనతో స్వాగతం చెప్పాలమ్మా అంటుంది. నువ్వన్నీ చక్కగా భలే చేస్తావు వదిన అంటే, మీరు స్తోత్రాలు మంత్రాలు అన్నీ చదువుకుంటారమ్మా, మరి నాకేమీ చదువు రాని దాన్ని, నాకేం తెలుసు, ఏదో ఒకటి అలాగా చేసేసుకుంటాను పూజ అంటుంది. ఆ పూజ చేస్తున్నంతసేపు అమ్మ అందరినీ చల్లగా చూడు తల్లి, అందరినీ చల్లగా చూడు తల్లి అన్న మాటే అంటూ పూజ మొత్తం పూర్తి చేసుకుంటుంది. అయితే నేను అనుకుంటాను, నిర్మలమైన మనసుతో అందరి క్షేమం కోరుతూ పలికి ఆ ఒక్క మాటనే అమ్మవారు మనం పఠించే స్తోత్రాలు పారాయణాల కంటే కూడా అధికంగా భావించి సంతోషించి దీవిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. దుస్తులేసుకొని సూర్యుడు తూర్పు తలుపు తోచుకు